అందరికీ నమస్కారం. ఈ నెల 1వ తారీఖున సంభవించిన వరదల కారణంగా మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో కానీ, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి లంక గ్రామాల్లో కానీ కొన్ని లక్షల కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించింది, పంట నష్టం సంభవించింది. అలాగే అధికారుల లెక్క ప్రకారం 32 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పి తెలియడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక 1977 దివిసీమ ముప్పిన సందర్భంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఆ సందర్భంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పంట నష్టం చాలా విపరీతంగా ఉన్న సందర్భంలో దేశం నలుమూలల నుంచి కూడా అనేక స్వచ్ఛంద సంస్థలు, అనేకమైనటువంటి మంది సహాయ సహకారాలు అందించారు ఈ దివిసీమ ప్రాంతానికి. అట్లాగే ప్రస్తుతం ఉన్న వరద ముంపుకు గురైనటువంటి విజయవాడ పరిసర ప్రాంతాల్లో కానీ, కృష్ణానది పరివాహక లంక గ్రామాల్లో కానీ ఉన్నటువంటి ఈ వరద బాధితులకి సహాయార్థం ప్రస్తుతం కూడా అనేకమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారు సేవా హృదయంతో వారి యొక్క దాతృత్వం చాటుకునే విధంగా విరాళాలు అందిస్తానికి సిద్ధపడ్డారు. అలాగే నేను కోరేది ఏంటంటే, ఈ జనసేన పార్టీ తరఫు నుంచి ఏదైతే లంక గ్రామాల్లో ఇబ్బంది కలిగినటువంటి వరద బాధితులు ఏదైతే ఉన్నారో, వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగ వ్యాపార నిమిత్తం లేకపోతే పారిశ్రామికంగా సెటిల్ అయిన వారు ఎవరైనా ఉంటే మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా నమస్కరించి వేడుకునేది ఏంటంటే, మీ యొక్క గ్రామాల పునరుద్ధరణ కోసం మీరు ఎంతో కొంత సహృదయంతో, దాతృత్వంతో గ్రామ పునరుద్ధరణ కోసం మీరు సహాయంగా విరాళాలు అందించడానికి ముందరకు రావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అట్లాగే ఏదైతే లంక గ్రామాలకు సంబంధించిన వాళ్ళే కాకుండా ఈ అవనగడ్డ నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో పారిశ్రామికంగా ముందలకు వెళ్ళిన వాళ్ళు కానీ, ఉద్యోగ వ్యాపార నిమిత్తం ముందలకు వెళ్ళిన వాళ్ళు కానీ మీరు కూడా దాతృత్వ స్వభావం కలిగి ఎంతో కొంత ఈ నియోజకవర్గంలో ఇబ్బందికి గురైనటువంటి పంటలు పాడైపోయి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించి పంటలు కోల్పోయినటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వారికి కానీ, లేకపోతే ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి సహాయం అందించే విధంగా మీరు ప్రణాళికలను రూపొందించుకొని ఈ యొక్క ప్రభుత్వానికి లేదా మీ యొక్క గ్రామాలకు సంబంధించిన గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలకు, అధికారులకు ఎవరికైనా కానీ మీ దాతృత్వ హృదయంతో ఎంతో కొంత మీరు దాతృత్వం చాటుకోవాలని చెప్పేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ, నేను ఈ సందర్భంగా అవనిగడ్డ గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడిగా మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చేతులు జోడించి ఈ యొక్క వరద ప్రభావిత ప్రాంతాలని త్వరగా కోలుకునే విధంగా చేయడానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖులందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.